అమిత్ షాను మంత్రివర్గంలో నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతున్నా ప్రధాని మోదీ అమిత్ షాను వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే. దేశంలోని పేదల సంపదను దోచుకొని అదానీ అంబానీలకు బీజేపీ ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపించారు. దేశంలో నియంతృత్వ పరిపాలన చేస్తున్న బీజేపీని రాబో రోజుల్లో ప్రజలు గద్దె దించాలన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి హోంశాఖ మార్చిలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత అహంకారపూరిత మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో పట్టణాల్లో మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారి ఫోటోతో సహా నిరసనలు చేస్తున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనకేసుకురావడానికి తీవ్రంగా తప్పుపడుతూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు కొలుస్తారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను అన్ని గ్రంథాలను పఠించి అనేక హక్కులు ఈరోజు పేదలకు అందినటువంటి దాన్ని గుర్తు చేసుకొని ముందుకు పోతుంటే ఎందుకు ఈ అహంకారపూరిత మాటలు అని చెప్పి ఎందుకు ఇంత దుర్నీతి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అని ఈరోజు మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ